ఒక్కొక్కరి ఇంటి కడుపు వచ్చి కక్కుడే ఏమనుకుంటారో. ఎవ్వరు పైసలు తీసుకున్న వాళ్ళందరూ సాయంత్రం తెచ్చి ఇయ్యాలి. మాట నిల్చోవాలి ఎప్పుడు ఎవరన్నా. పిల్లగా వార్డు మెంబర్ కేసు గెలిచినావా? గెలిచిన మంచుకుంటా చికెన్ మాకు ఇయ్యవా? మేము వేయలేదా నీ కోటు? నా కోపం చెప్పి పోతాం ఇంట్లో. గెలిచిన ఒక్క రోజుకి ఆగుతలేవు. నాకు వడ్డే 2 ఓట్లు అంటే చికెన్ తెచ్చేయాలి దీనికి. నా ఇంకేసిన ఓటు మాకు ఓటు కూడా ఏ బుద్ధి కాదు. ఓడిపోయి నేను తెస్తాను రా అంటే దీనికి చికెన్ కావాలంటే నన్ను ఓడగొట్టి దేశం ఏం బాగుపడుతుంది. మీ బోందా దేశం బాగుపడది. ఏమ్రా అరవింద్ 2 ఓట్లు అరవింద్ 2 ఓట్లేనారా? మరి ఘోరం ఎంత ఘోరం ఆరా. నువ్వు వేసినా కానీ మరి 2 ఆరా చీప్గా అంటారు. 2 వేసినాయి మనయ్యారా? అన్ని నీయే 2 వేసినాయి. మరి అంతే అట్లా తాగినాక ఎవడెత్తారా? మంచిగా ఉండాలి కానీ ఈ తాగుడు తిరిగిపోతానికి అందుకే ఓట్లు వాళ్ళే చక్కగా లేకపోతే నీకు ఎవడెత్తారా ఓట్లు? తాగిండు తాగుపోతానికి నైట్ వెళ్ళి పెడి తాగించాడు. మనిషికి ఇట్లా రోడ్డు వేపిస్తా అంటే ఇట్లా మట్టి రోడ్డు ఉంటాడు వీళ్ళు. ఏమనుకుంటాడు వీడు? బయటనే ఉన్నాడుగా. లేరా తెలుసా? శైలి నచ్చలేదురా? కాదురా నన్ను ఎందుకు నిలిచమన్నారా వార్డు మెంబర్కు? నిలిచమన్నావు, తిరుగు అన్నావు, చేయమన్నావు, గెలుతామా అన్నావు. ఏదిరా గెలిచింది? గెలిచింది ఏదిరా? చూస్తాం మళ్ళా సప్పుడు. నీ ఇంట్లో ఎన్ని ఓట్లున్నారా? 4 ఉన్నాయి. మరి నాకు ఎన్ని పడ్డారా? 2 పడ్డాయి. నేను నా పిల్లలు వేసుకున్నా. మరి నువ్వు ఎందుకైనా చెప్పురా. నేనే 2 ఓట్లు వేసిండ్రా. నువ్వే 2 ఓట్లు వేసినావా? మరి నా పిల్లలు వేయలే కదా నాకు. నాకేం కాదా మంచిగా కాళ్ళు బాగా దాపుకొని చూస్తాను. నీ ఇంటికాడ నువ్వు కూర్చున్నావు బరాబరే. మరి నేను ఓడిపోయినా వచ్చేవాని పాపం ఏం బాధపడకురా. అయ్యా నీకు సరి కాకపోతే వచ్చేసారా అని అందాం లేదు. చెల్లి తీసుకుంటా నవ్వుతాను. నేను తినిపెడితే తిన్నావు, తాగినావు, ఓటు మాత్రం పక్కనకి వేసినావు. ఏందన్నాడు చెప్పురా. ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? మాట్లాడు. నువ్వు నిల్చున్నా. ఏంద్రా నాకు ఎందుకు వెళ్ళే పోటు? ఓటు ఎందుకు వెళ్ళే? నేను వాళ్ళకి పైసలు ఉంచు, వీళ్ళకి పైసలు ఉంచు. పైసలు అంటే చూపినా మళ్ళీ చూస్తున్నావు. చెప్పురా. ఏంద్రా చెప్పు. ఏందన్నా తాగచ్చి పెడతాను పొద్దుగాల. నాకు ఎందుకు వెళ్ళే పోటు? మేము వేసినాం. నువ్వు వేస్తే నాకు పడ్డాయి 2 ఓట్లు పడ్డాయి. ఎవరు నీ తాగుబోతు పోకానికి ఎవరేయకుంటే మా ఇంటికి వచ్చి లొల్లి పెడతానవా? నువ్వే కాదే వాడ మీద పని కోటే కాదు. వాడ మొత్తం వాగులనే పోతుందని చెప్పి అనిపించింది అనిపితూపా. నాకు తెలియదా నీ గురించి? నీ ముఖానికి ఎవరేయకుంటే మమ్మల్ని వచ్చి అంటానవారా? అన్ని వాడ మీద చెప్పుకుంటా నా పిల్లని 3 ముచ్చట్లు చెప్పుకుంటా నా పిల్లని నాకు కాకుండా చేసుకుంటా. పిల్లని రమ్మని పో ఫస్ట్. ఏడి రమ్మనేది? రమ్మని పో. రమ్మని పో ఫస్ట్. మా ఇంటికి లొల్లి పెట్టాక ఏమనుకుంటాను? నా పైసలు పడి పడి పొద్దుగాల తాగచ్చి మా ఇంటి మీద పడి వచ్చేస్తాను. నువ్వేరా చూస్తాను కోట కక్కిడా. నువ్వు కనుక ఒకటి లేదనుకో ఆగిట్లా వచ్చి కక్కుతా అని చెప్పిన. ఇప్పుడు నువ్వు కక్కుతావా? నేను కక్కానా? చెప్పు చెప్పు. కక్కానా? బాగా చెప్తాను ఏంది మా ఇంటి ముందు ఖర్చులు. ఇప్పుడు కక్కు రాకపోతే మళ్ళా వచ్చి మళ్ళా కక్కుతా. బంగారం వచ్చి చీసి పెట్టి రాకుండా ఇటు మొక్కన ఇట్లా వచ్చావు ఇంకోసారి. నన్ను కొడతారా మీరు? పంచాయతీ పిలిపిస్తాం మిమ్మల్ని. హలో హలో ఇగో పాలు గిటు. నీకేం పుట్టింది నన్ను కలుతావు? మరి పిలిచిన ఆడతలేదు బాలింది లెక్క కప్పుకొని గిట్ట చూస్తున్నావు అటు చూసుకుంటా. బాలింది లెక్కలు కనబడతాను మరి కాకపోతే చేసింది తీయాలని పోయాలని కొట్టొచ్చినావు. ఇంకా ఏంటిది? ఏం పుట్టింది? పాలు. పాలు పెద్ద లోటలు అయిపోయినావు. పాలు గని గనిగానే చెప్తారా? మంది అయితే ఇంతప్పుడు బాటిల్ తాగుతావు కానీ పాలు పోతలేవా నీకు? పటు పాలట పాలు. ప్రచారం చేస్తే గట్టినే చేసుడు. అందుకే రోజులు నీకు ఓట్లు. ఇంకా 2 ఓట్లు వస్తాయి. నీ ముఖం చూపెట్ట. నువ్వు ఇంట్లో తాగకు అట్లనే ఎండు. నేనే తాగుతా. అయ్యో నేను తాగుతా. ఏందా ఏం పుట్టింది పొలం మీద కడతాను? నేనే కడతానా? లేకుంటే పాలు తెస్తే నాకు అగ్గిపోంటున్నావట.
ఏయ్ నా కోపం పెక్కింట్లకు అబ్బో ఎందుకు నడువు అంటున్నావు? అరే మంచి మానేవాడు నీ పుర్య మంచిగా పలకు వచ్చిండు. పుర్య పలకు కొట్టే కదా కాలు రెక్కలు కొడితే అయిపోవు. ఒక అన్నమంటాడా అల్లుని కాలు రెక్కలు ఇరుగుంటా అనుకుంటున్నాను. ఇట్లా సంచేసుకొని అందరికి దండం పెట్టుకుంటూ నిల్చోని నేనైతే దెబ్బలు పడి వచ్చినావు. పుర్య పలకు వచ్చిండు వాడు. మళ్ళీ అదే మాట ఇంట్లో పోతావా కరవన్నా? ఖచ్చితంగా నువ్వు కుక్కవా? అయినా కుక్క నీకు తేడే ఉన్నది కానీ రెండు ఒకటేనే. ఆగు నా బిడ్డ వస్తుంది, ఎంత సంబరంగా వస్తుందో మంచి మంచిగా బిడ్డ. అంత మంచి బాపు, నువ్వు అంత మంచిగా లేరు అది గిట్టు కూర్చోవు. అయితే కూర్చొని అయ్యో ఏందయ్యా గెలిచిన సంబరంలో ఊరోళ్ళందరూ ఎత్తుకొని కింద పడేసి రయ్యింది గీతాలు ఏంటి వాడినే? ఓ నీ బాంజని బిడ్డు ఆ భాగవతం చెప్తే తీరుతా అదే తల్లి. అయితే ఏ బాపు ఏదైతే నా మరిది వార్డు మెంబర్ అంటే నాకు ఎంత గొప్ప, ఎంత మెజారిటీతో గెలిచిండే అడుగు అయినా చెప్తాడు. ఎంత వచ్చింది పిల్లగా మెజారిటీ? ఒక ఓట్ల లెక్క పెడుతొడతలేవు. ఈయన వాడోళ్ళు కాకుండా పక్క పొంటి 3 వార్డులలో వచ్చేసిళ్ళు. జరైతే సర్పంచ్ అట్లా కూడా గెలిచి ఒక వాడోళ్ళు ఇంకొక వాడికి కూడా ఎత్తదా? ఓ ఏచ్ బిడ్డ నేను నమ్మ కూడా వేద్దాం అనుకున్నాం. వేరే ఊరు నుంచి వచ్చి కానీ అల్లుడే అని చప్పుడే కూకున్నాం. ఈయన గెలుపు పెద్ద గెలిపినది. వాబో నీకు మన వాడోళ్ళే కాకుండా ఇంకా మంది వాడోళ్ళు కూడా ఎత్తారంటే ఓ 700 వచ్చిందానే బాపు? ఈ ఊళ్ళోనే 1200 ఓట్లు కానీ నేను మెజార్టీ 2500 ఓట్లు. 1200 ఓట్లుంటే 2500 మెజార్టీ వచ్చుడేంది బాపు? మరి అత్తదైనా ఆయన ఘనకార్యం చేస్తాడు కదా. నాకు తెలిసి 500-600 మెజార్టీతో నచ్చిండు కావచ్చు గంతి. ఇక నీకు తెలియదు, నీకు చెప్తా వద్దాం అనుకుంటావు. ఈ ఊరోళ్ళే కాదు పక్కూరోళ్ళు కూడా వచ్చి ఇటువంటి నాయకుడు ఇటువంటి సేవకుడు మాకు కావాలని పక్కూరోళ్ళు కూడా చేసిండు. 80 సార్లు అయితే నువ్వు ఈయనకు వడ్డ ఓట్లు లెక్క పెట్టలేక నీరు పడ్డరు ఎరికేనా. ఈ చలికాలం పూట చల్లటి వంటలు పుట్టినాయి సార్లకు. 4 అయితే నౌకరే చేయమే మేము. అబ్బా ఏం ఓట్లు అయినా ఎంత మహానుభావుడే. ఈ ఊళ్ళనే పేరున్న వ్యక్తి ఏందని పరిశాన్ అయ్యిల్లు. అంతేనా? అబ్బో ఏందనుకుంటున్నావు? అంతగా సిట్టీలు లెక్క పెట్టలేక వాళ్ళకి ఆస్తికి వచ్చిందానే. నేను పోలింగ్ ఏజెంట్ లోపలికి పోయినా ఎత్తాన్ని నా కళ్ళు బెదిరిగా పెట్టినాయి. ఒక సిట్టిలో డబ్బా నిండు అవే తీర్థ గ్యాస్ పోయా కాదే మరి చెల్ల చూసినావు అచ్చు గింత సేపు అవుతుంది ఎట్లయినా గెలిచినా అని చెప్పి అక్క వచ్చిందని కూడా రాదా అని బయటికి? బాబా ఇక రా బిడ్డ చిన్నోడా. ఎర్రలు ఉప సర్పంచ్ మిస్ అయింది. మంచి ఉంటాను ఎందుకు బాధపడకు. ఉప సర్పంచ్ వైదూతి వచ్చేసరికి ఇప్పుడు వచ్చినా గానీ మొత్తం మా మరిది మంచి మెజారిటీతో నచ్చినట్టున్నాడు. 2000 ఓట్లు పడ్డాయో తలకాయకి దెబ్బ తాకింది. డీజే గిట్ల పెట్టి చెగిరిచ్చిలానే ఆయనను. 2 డీజేలు అక్క. అంతేనా? 2 చెప్తాను. నువ్వు ఎటు చూసినా బిడ్డ 3 డీజేలు పెడితే ఆ సప్పుడుగా 3 ముసలోళ్ళు చచ్చిపోయి. అయ్యో పాపం ముసలోళ్ళు చచ్చిపోయారు రానే. గంతగానో సప్పుడు పెట్టి ఎగిరిరా. ఆయనకు అదే రంది పట్టుకున్నట్టుంది వాళ్ళు చచ్చిపోయే వరకు. అయితే నువ్వేం చేస్తావు? వాళ్ళకి హౌస్ గాడికే ఉందనుకోవాలి. గంతే బిడ్డ హౌస్ గాడికే ఉన్నదనుకోవాలి. ఈయన చరిత్ర చెప్పుతోడుతుందా? మరుపురాని చరిత్ర ఇంకా గంతేనా? చింతల బ్యాండ్ గురించి చెప్పవా? అదే బాబు నేను అదే చెప్పబోతున్నా. షటిల్ బ్యాండ్ మహారాష్ట్ర నుంచి తెప్పించారు. ఒకడు బాగా తాగిండు కూర వాళ్ళ కొట్టిండు. నువ్వు చూసినట్టే చెప్తాను. కాదు బిడ్డ చింతల బ్యాండ్ వస్తుంది కదా ఏ చంపుతారు చెమ్మక్ 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 అని చంపుతాండి. ఇంకోటి గిబ్బే అని కొడితే ఇక కొట్టే ముందర పోయిండు పుర్య వలిగింది. కాదయ్యా మంచిగా గెలిచిన సంబరంలో ఎగిరినవు. ఎగురుతూ కానీ తలకాయ వాళ్ళకి కొట్టుకుంటావా? నువ్వు చేయబట్టాడు ముసలోళ్ళు చచ్చిపోయారు నీ తలకాయ వాళ్ళకే నిమ్మలంగా చేసుకుంటే ఏమైంది? ఇక అయితే అయ్యో బాపు ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఉంది కదనే. ప్రమాణ స్వీకారం రోజు 2 గొర్రెలన్నా 2 మేకలన్నా తెచ్చి మంచిగా ఊరందరికి భోజనాలు వండి పెట్టువాను. ఇప్పుడు ఈయన గెలిచిండని నేను మా ఊరికి పోయినాక మా ఊరోళ్ళందరూ నీ మరిది గెలిచిండట మీ చెల్లె గెలిచిందట మాకు స్వీట్లు వంచవా అని నన్ను ఎంత లొల్లి పెడతారో ఏమో. అంత మెజారిటీ వచ్చే పేపర్లకు కూడా ఎక్కుతాడు కావచ్చే. పేపర్లో ఫోటో వస్తుంది దానికి దండేసేస్తుంది. పేపర్లో ఫోటో దండ ఎందుకు ఎత్తారు? చచ్చిపోయేటోళ్ళకి దండ ఎత్తారు కానీ నువ్వు అంతే బతికిన ఒకటే చచ్చిన ఒకటే. వీడు ఏందే నువ్వు గట్లా మాట్లాడుతున్నావు? పేపర్లో దండలేదేం లేదు. మా మరిది గురించి పెద్దగా రాస్తారు. ఇక నేను అది ఫోటో తీసుకొని స్టేటస్ కూడా పెట్టుకుంటాను. పెట్టుకో ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుడు కాదు గోడలకు అతికి. ఇక మీరు ఆగురే బాబు మీరు ఇంతసేపు చెప్తారు కానీ గెలిచిన సంబరంలో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏంది పిల్లగా ఎంత గెలితే మాత్రం నువ్వు చెప్పవా? ఏంది నోట్లోకి వెళ్ళి ముచ్చాలు రాలిపోతాయా? నీ నోటితో నువ్వు జర చెప్పరా ఎంత మెజారిటీ వచ్చిందో జర నేను వింటా. చెప్పు ఏంది వాదిని హెచ్చరికమా? మెజారిటీ ఎక్కడిది ఎక్కడిది? సంబరాలు ఎక్కల నా ముఖం మాడిపోయినట్టుంటే నీ ముఖం ఎప్పటికీ ఎట్టినోడు మాడిపోయినట్టు. అదేంటే నువ్వు ఆగు బాబు మాడిపోయినట్టున్నాడేందయ్యా? ఇక నీకు తెలియదు కావచ్చు. ఓడిపోయినా అత్తివి నువ్వు. అయ్యో ఓడిపోయినవా? ఓడిపోయినావా? కొంచెం నిజంగా నాకు తెలియదయ్యా. నా తోడు
నీ తోడు ఇక మా బాబు తోడు నా తోడు నాకు తెలియనే తెలియదు. నువ్వు ఓడిపోయినవన్నీ మస్తు మెజార్తో నచ్చిండు కావచ్చు. నన్ను బలవంతంగా నిలబెట్టిరు ఊరోళ్ళందరూ అని ఈయన చెప్పే. ఈయన గెలుతాడని నేను అనుకున్నా. నేను ఓడిపోయినా తెలిసా బాత్రూమ్ డాన్స్ చేసి. ఓ బాపు నీకేం పుట్టింది ఇక బాత్రూమ్ డాన్స్ చేసి నువ్వు జారిపడతా నీ కాళ్ళు అదే. నేను ఈయన ఓడిపోయాను. ఏ బాబు ఆపే నువ్వు ఏం బిడ్డ సరే తీ బిడ్డ. అక్క అయ్యో సరే నిజమే మా మరిది గెలిచిండు కావచ్చు. ఊరుకు పంచాయతీ కావచ్చు తెచ్చిండే. ఓ బాప ఆగే నువ్వు అంత స్వీట్ రాదు బిడ్డ తినిపి. నీకు ఏంది బాబు తిట్టానంటే ఏ వచ్చాడంటే కొడతాను. బాగా ఏంది కొడుకు బాగా ఎందుకంటున్నావు? వీళ్ళు నవ్వకను వీళ్ళు నవ్వకను ఏంది మరి నేను చేసిన తప్పే రాదే నాకు నవ్వకరు. దండం పెడతాను. నువ్వు ఓడిపోయినావు. నువ్వు ఓడిపోతే బాధలు ఉండొచ్చు కానీ నువ్వు ఓడిపోయిన దానికి మా అయ్య ఏం చేస్తాడు ఆడరాక పందిరి కూర్చున్నట్టు ఎన్నికటికి నీ ఆశ ఉంటుంది. ఏంది పందిరి కూర్చా నేను ఓడిపోవడానికి కారణం నీ అయ్యా. గిజ్జుడు కదా గిజ్జుడు 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 నవ్వుతున్నారా? ఏమైంది నా కొడుకు పొడవకి ఏమైంది? ఏమో బాగా చేస్తాను ఎట్టుడాకి ముసలనా కాదు ఈ గ్యాస్ పోయి గుర్తు చెల్లేది ఫోటో నాది. ఇది పొలంలో దిష్టి బొమ్మలకి ఫోటో ఎందుకు చెప్పు. దిష్టి బొమ్మకి ఇష్టి బొమ్మ మనకు మరి. వీని ముఖం చూస్తే ఎవడ నోటెత్తాడా చెప్పు. వీని ఏ ఊరు వీని ఏ పల్లె వీడికి ఇక్కడ వచ్చి ఫోటో వేసుకొని ఎవడ నోటెత్తాడు. మా బాప ముఖం ఏంది? కడగల్ల ముఖం కడిగిన సింగారమే కడగకుండా సింగారం ఏంది? వీని ఫోటో ఎందుకు వేసుకున్నాడు ఇలా? నీవులో నీకు తెలివిలేదా? నీ పోటు వేసుకొని చెల్లె పోటు వేసుకొని ప్రచారం చేసుకుంటా. దిష్టి బొమ్మలు ఎక్కున్నాడని వేపించిండాడు. ఇంకా మరి ఎందుకు వేపించుకున్నావు? ఎవరైనా నోట్లేసేటప్పుడు పలానా వ్యక్తి ఎవరు గ్యాస్ పోయా పలానా వ్యక్తి గ్యాస్ పోయా అంటే అరవిందు ఆ హారిక అని చూస్తావు. నువ్వు మా చెప్పేది పిచ్చిగా చేస్తాడు. ఇప్పుడు భార్య పోటు చెబట్టే ఓడిపోయినవా? మరి సరే అందులో నువ్వు ఎన్నోట్లతో ఓడిపోయినవే. ఎన్నోట్లు వచ్చినాయి? ఎన్ని వచ్చినా చెప్పు. మెజార్టీ నీ మెజార్టీ చెప్పు. ఆగే బాబు నువ్వు ఏ పాట ఒక్కోటితో పోయినవా? రెండోట్లతో పోయినవా? వచ్చినాయి 2 ఓట్లు. ఈ నవ్వుతా నవ్విందంటాడు బిడ్డ. ఏం చేయాలి? రెండోట్లు అంటే ఒకటి నీది ఒకటి మా చెల్లేది. ఇక మీకు ఎవరు ఓటు వేయలేదా? మేమిద్దరు ఓ నీ ముఖం మంచుకున్నది. నీ కాకి ముఖంలో మనపోయా నీకోటి తాననుకున్నారు. వేయలేదు. ఇప్పుడు పొయ్యి గుర్తుని చూసేయాలి కానీ మా బాప ముఖం ఏమున్నదాడ? నీ ముఖం చూడాలి. నా ముఖానికి ఏంది బిడ్డ దేవుడు ఉన్నట్టుంటా గాని. ఓట్లే అంటే ఇక మీ ఇద్దరు వేసుకున్నట్టున్నారు. అంత ఒరుతుండు ప్రచారం ఎట్లా చేసిండు అడుగు ఒకసారి బాబున్నాడు. ఇగో వాళ్ళ ఇంటి ఓటు నాకు వేయలేదనుకో నీ ఇంటి ముందర తాగి కక్కుతా ఏం చేస్తారా మీరు? ఓటు వేయలే నాకు. కావా మీ ఆమె కూడా వస్తాను. ఆమె కూడా వేయచ్చు ఓటు. మీ వాళ్ళు అందరు వచ్చారు కదా ఏమైంది? ఆమె నిలబెట్టింది. ఆమె రెండే ఓట్లు నేను మెల్లగా వచ్చినాక అడుగుదాం ఏమైతే కూర్చో. నయ్యం సంపరాది కాదు ఇప్పుడు వీళ్ళు మీ వాళ్ళే కదా. ఓట్లు రెండెట్లా పడితే నిలబెట్టింది. మెల్ల బుధగరిచ్చి నా బిడ్డను వార్డు నెంబర్ చేస్తాను తీసుకొని వచ్చి ఓడిస్తావా? నీకు ఏ పార్టీ న్యాయం అయితే? అమ్మతో అరవింద్ నీకేసినారా? నేను ఓటు గ్యాస్ పొయ్యికి వేసినారా? అవ్వడాడు గ్యాస్ గుర్తుకెత్తే 2 ఎందుకు పడితే 3 పడాలి కదనే. ఏ మాలు పవన్ జరిగినది వచ్చిన మంచిదే చెయ్యి. అవ్వతో అరవింద్ నా అల్లుడు బంగారాలు కాదురా నీకేసిరా. నేను గ్యాస్ పై గుర్తుకేసిన అవ్వతో నీకేసినే. ఎందుకురా నన్ను ప్రామాణాలు చేస్తాను? నీ మామ ఎట్లా మాట్లాడతాడు నన్ను? నాకు అర్థమైంది. మా అత్తమ్మ నాకే వేసింది. అసలు దొంగ ఎవరో నాకు తెలుస్తుంది. ఏం తెలుస్తాను? నల్ల మొక్కదానా నేను ఓడిపోవాలని నువ్వే ఓటేయాలి కదా. నా బిడ్డ గ్యాస్ పై గుర్తు నా బిడ్డకు తెలియదా? ఏవో నల్ల మొక్కపోడా నన్ను అంటున్నావా? నా గుర్తు నాకు తెలియదా? తాగుకుంటూ తిరుక్కుంటే నన్ను అంటున్నావా? నన్ను అంటానికి ఎప్పుడు ముందే ఉంటావు. అసలు అట్లా కాదు. అప్పుడు నాకు వచ్చింది బిడ్డ బగ్గ తాగింది ఆ రోజు పోయే రోజు. అసలు నువ్వు దేనికి వేసినావు చెప్పు. ఇప్పుడు కరెక్ట్ చెప్పు. నేను నా గ్యాస్ గుర్తుకే వేసుకున్నా. నువ్వేడేసి వచ్చినావు. నాకు తెలియదా దేనికి వేసినో? చెప్పు. మీద ఉన్న దానికి వేసి వచ్చిన. మాట కదరా నీదున్నది గౌను గుర్తురా. గ్యాస్ పోయి కింద ఉన్నది గ్యాస్ పోయి. గంగల ఓను ఫస్ట్ ఏది ఉంటే కదా వేసేస్తారా?
నెంబర్ 1 మనది ఉండాలని. ఏ గుర్తుపడతా గుర్తుకెత్తావా? కాదు నెంబర్ 1 లో నువ్వు ఉండనంటే పైన ఎన్ని గుర్తులున్నా నీ గుర్తుకు కాకుండా మీద గుర్తులకు వేసేస్తారా? గౌన్ గుర్తాట, గౌన్ గుర్తుకు వేసేచ్చిన నీ ఓట్లు నువ్వే వాడుకోలే. ఎంత పరువు తిత్తే కదా, ఇజ్జత్ మన తిత్తి కదా, వీళ్ళందరితో తిట్టిత్తి మన్ను. చదువుకున్నావు ఎందుకు నువ్వు? ముసల్దానికి ఎరక ఏ గుర్తు నా వాళ్ళది ఏ గుర్తు నా వాళ్ళది కాదు. అయ్యమ్మ నువ్వు వచ్చేటప్పుడు నేను సారు ఏదేనికెళ్ళని అన్ని చూసేసిన గత తప్పదావుతావురా. ఫస్ట్ ఏది ఉంటే అది నువ్వు గెలవాలని ఫస్ట్ లో ఉండాలని నువ్వు ఫస్ట్ గుర్తెత్తారా? ఆయన కాదు కానీ మీరు మా అల్లుని ఇజ్జత్ తీసేందుకు వచ్చిల్లా? వాడే ఓడిపోయినా అంటే వాడిని ఎట్లా పడితే అట్లే మాట్లాడతాను. ఇజ్జత్ ఇస్తారు, నీ అల్లుడే ఇజ్జత్ పోగొట్టుకున్నాడు. కాదు మీద ఎన్ని గుర్తులున్నా ఫస్ట్ గుర్తులో నేనే ఉండాలి, ఫస్ట్ నేనే ఉండాలని గుర్తులు ఏది ఉంటే కదా వేసేస్తారా? అయితే అది వాడు కొద్దిగా ఏర్పడలే వాళ్ళకి. ఫస్ట్ లా ఎప్పుడు ఫస్ట్ ఉండి ఇప్పుడు బాగా ఓడిపోయిన వాళ్ళ దాంట్లో కూడా ఫస్ట్ ఉండు. ఈ 3వ తరగతి ఓడిపోడు సీట్లు నా మధ్య తెలిసిండు. మళ్ళీ ఎందుకు ఎత్తారో తింటాడు. నాకు ఇక్కడ ఉండనంటే కూడా ఉండబుద్ధి అవుతలేదు. మంచిగా నా మరిది గెలిచిండు, నా చెల్లె గెలిచింది, మంచిగా సంబరంగా పోయి ఉందాం అనుకున్నా. ఇక నేను ఉండలే చెల్లె, నేను పోతానే. ఎటు పోతున్నావు అక్క? తిందుదా? ఏం తిండి నాకే మనసు అమ్మ కూర అంటుంది. సిగ్గుపడ్డాను అవరా కొడుకు దెబ్బ బాగా తాకినట్టుంది. నాకేం సిగ్గు అయితే నేను నీళ్ళు పోసుకున్నానే సిగ్గుగాను. అరవింద్ బాధపడక బిడ్డ, నేను మరోసారి గెలిపిస్తానండి. కానీ ఏందిరా మీ మామ దుడ్డ పైన పలిచి నేను కిస్స నవ్వుతాండు. ఊరికే ఎక్కడ ఏర్పడతలేదురా మీ మామకు? ఏమోతి ఇప్పుడు ఏం తినడానికి వచ్చినావా? నాకెందుకురా నీ బువ్వ? నాకు బొచ్చడు బియ్యం ఉన్నాయి, బొచ్చడు వండుకొని తింటే నేను ఎవరో పెడతా. నీ బువ్వ నాకెందుకురా? నా అల్లుడి జతికి మనం చేసుకున్నాడు అని వచ్చిన నేను. నీ గదే మాట నచ్చిన ఏంద్రకి అంతగానో గద్దరుతానా మమ్మరా? ఏ పాయ ముసల్లానా బాడా? ఎట్లయితే అట్లా కానీ ఏం చేసుకోకు. నేను పోతాను ఇక పైలో. మీరు ఎత్తు నేను గెలవనా? 1వ నెంబర్కి ఎత్తుకు వెళ్తాం అనుకున్నా. ఏయ్ అన్నవాడి నానే వీడు మామగారు మొత్తం తింటానేది. ఉన్నా వచ్చినావే మొత్తం. వీడికి ఇప్పుడు ఫోన్ చేస్తాడు. చెప్పాయి రాహుల్. మనదేం గుర్తా? ఎవరు వారి ఎలక్షన్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసి ఏం గుర్తుంటావు? ఎవరా తాయి పన్నావరా ఎలక్షన్ రోజు పొద్దున? అగా ఏది బీరు పైసలు కొట్టానా? ఎవరు వారి మనం ఓడిపోయినాం, బీర్లు ఏదేం లేదు ఉండ తాగోతాడా? ఇవ్వలే ఫోన్లా ఎవడా ఇప్పుడు ఫోన్ చేసి మన ఎలక్షన్ అయిపోయిందా, మనది ఏం గుర్తు ఉన్నా అని అంటాడు. ఇప్పుడు పోయి ఒకటి ఎత్తారట. నువ్వేం చేసినావు పురుషోత్తం? పోయి మీది గుర్తుకేసినా మీద గౌన్ కనేసి ఎత్తి నా బిడ్డను ఉడగొట్టి నీ కళ్ళ పడే. అయినా ఈ ఊళ్ళో తిరగాలంటే నాకు ఇజ్జత్ మానం పోతుంది. 2 ఓట్లు పడ్డాయట, వినాలుడికి 2 ఓట్లు పడ్డాయట అంటే ఇజ్జత్ అనిపిస్తుంది. మేము పోతాను. అవునే బాబు, నేను కూడా మా ఇంటికి పోతే అందరు అంటారు కావచ్చు మీ మరిదోటి మీ మరిదే వేసుకోలేదట అవ్వా అని అన్నారు. కానీ పోర్రి పోతాను. పైసలు లేవు 30,000 రూపాయలు. పైసలు ఎక్కడి? ఇప్పుడు కల ఎలక్షన్ ఖర్చు పెట్టి 30,000 లేవా? ఏంది 30,000? అరే నేను రాంగ తేలేదు బిడ్డ, చెప్పావు 30,000 కాదు 30,000 అని అడుగుతావు. నేను ఎన్ని పెట్టినా మీకు? ఏం పెట్టావు? మళ్ళీ ఏం పెట్టినా ఉంటారు? పండుగ పబ్బానికి పెళ్లికి పేరంటానికి అన్ని నేనే పెడితే. ఎవరి పెళ్లికి? నా పెళ్లికి మా పెళ్లికి తెచ్చి పెట్టచ్చు నువ్వు. మంచిగా మాట్లాడు. మరి మంచిగా మాట్లాడు. నువ్వు ఎవరి పెళ్లికి పెట్టినావు? నువ్వు ఎవరి పెళ్లికి పెట్టినా ఉంటాను చేసుకున్నా కదా నేనే పెడితే. నువ్వు చెబట్టే 30 లక్షల రూపాయలకు నీనా నా కొడుకో పెళ్లి అని చేసుకొని వచ్చిన పెళ్లి చాలదా? పొడతా మరి పొడుచులు లేదేం లేదు. మర్యాద కొద్ది నా 30,000 నాకు ఇస్తాను, నా బిడ్డ ఉంటుంది. లేకుంటే తీసుకొని పోతా. 30,000 ఎక్కడ? నువ్వు అప్పుడు కట్టిన కొట్ట వచ్చినా చెప్తానా? బేకార్ అవుతావు. మరి పీకు ఫస్ట్ పీకు. నా 30,000 లేపో. 30,000 అంటే ఏంటి 30,000? నీ ఫోటో వేసుకొని మళ్ళీ 30,000 అంటాను. ఇక నా ఫోటో వేసుకునే పట్టుకుని ఆయనతో 2 ఓట్లు పడ్డాయి. నీ ఫోటో వేసుకుంటే చీకటే. అంతే అంతే. 30,000 ఏం లేవు, 3 గుద్దుదా మరి నాకు చక్కన్నాడు. 30,000 రూపాయలు ఇస్తాను ఉంచుతా, లేకుంటే నా బిడ్డ తీసుకపోతా. లేకుంటే అందరూ 30,000 ఇవ్వవా? ఇయ్య అని చెప్తాను కదా. పా బిడ్డ పా. నీ ముఖానికి ఇంకా నా బిడ్డ ఉంటుంది. నీ ముఖం చూస్తే నాకు ఒకరం వస్తుంది. అవునా? ముఖం తోకరం వస్తుందా? ఒకరం కాకుండా నాకు కూడా ఒకరం వస్తుంది. ఒకరం వస్తుందా? ఏది చూడే ఒకరం వస్తుందా? నాకు ఒకరం వస్తుంది. అడుగుగా కట్టినా మరి
నీ ముఖం పోర్లే, నీ ముఖం చూడగానే పొల్లగక్కే, నీ ముఖం పాడు చేయ. నమ్మకం ఏంది చెల్లి ఏమైంది? కాదు నమ్మకం గంతతో ఏహే ఆగయ్యా, నీ ముఖం చూస్తే తలకాయ కాదు పెయ్యే తిరుగుతుంది, అంత ఆగమాగమే అయ్యేటట్టుంది కానీ ఆవు. ఏమైంది? అమ్మోళ్ళకి తెలుసా? ఆ? ఏం లేదు బాపు, మనవడో మనవరాలో అత్తారట. మళ్ళీ వాళ్ళెవరు ఏ బస్ కత్తారు? ఏం పర్లే నా కొంపై వాడు తింటారు అందరు వచ్చి. నాకు మాగేరికే బిడ్డ, నీ ముఖం పోర్లే, నీకు ఇంకెళ్ళి తెలుస్తుంది. నువ్వు బాబు కాబోతావు. ఏంది? ఓ జీడిగింజ మొక్కపడా, నీ జీడిగింజ మొఖానికి ఇంకొక చిన్న జీడిగింజ అత్తారట. ఈ పొత్తాల చెట్టు జీడి కట్టు కాడుకుంటావు, అయినా కొంటుంటాడు ఇక. ఇంక నిన్న మొఖం చూసి వంది చేసుకుని అనుకున్నా కాదు. ఇక అయితే ఆయన 30,000 తెపో, అయినా 30,000 ఇవ్వకునే బిడ్డ. పొల్లను మంచి దవాఖానల నుంచి ఎక్స్రేలు స్కానింగ్లు అన్ని చూపించి అన్ని టెస్టులు చేయించు. మంచి మందులే మీరు చూపెట్టాలి, నన్ను చూపమంటారా? భలే ఉన్నా, మేము ఎందుకు చూపిస్తాం? ఆయన ఎవరి కొడుకు అంటాడు? మా బాబు పెద్ద 2 రోట్ల మునగాడని ఆయన చెప్పుకుంటాడు. నాకేమైనా ఇస్తాడా? మా ఇంటికాడ బయట అవుతాడా? నువ్వు నిన్న ముట్టిన అయ్యాల ముట్టినవరా? మరి అర్థమైతే ఎవరు పెట్టుకుంటారు ఖర్చు? నువ్వే పెట్టుకో, మొత్తం పెట్టుకో. ఏయ్ పావుల పైసల బిల్ల పెట్ట నేను బావే. ఆయన చూడు ఎట్లా పడితే మాట్లాడతారు. ఏంది లేకపోతే నీ కొడుకు నువ్వు పెట్టుకోవాలి. నీ వంశధారకుడా మా ఏ వంశధారకుడా? నిన్న అడిగినా చూడు. మంచి కొడుకు పుడతాడు ఎరికేనా? బజార్ లో పోదామా? అడిగిద్దామా 10 మందిలో? ఇంకా ఈ మునగాడట నన్ను బజెట్లకు వెళ్తాడట. బజెట్లకు ముఖం లేనట్టు ముఖ బిల్లకు పోయినట. మంచిగా చూపించి నా బిడ్డ బేకార్ అవుతావు లేకుంటే. గవర్నర్ పెట్టుకొని చూసినా ముసల్దానా? ఓ ఇక అందుకే ఉన్నావు, ఎందుకు లేవు? ఉన్నావు మరి గంటే ఎందుకు లేడెళ్ళప్ప డోలు కొట్టావు వస్తుందండి అటు వెనకటే కూడా. ఎన్నికో పని వస్తుందా పాట వస్తుందా? మళ్ళీ మంచిగా చెప్తాను, మంచిగా అర్థం చేసుకొని నేను చెప్పేది. భుజవన్ దవాఖానలో చూపించు, ఇంటికి తీసుకొచ్చి తోలు. నా కొడుకుగా భుజవన్ చూసుకునే ఉంటాడు. 15,000 రూపాయలు ఇవ్వడానికి, 5,000 మెడికల్ ఛార్జీ, 5,000 పనులు పొలానికి, ఇక 5,000 నా కొడుకు నాకు చిల్లర ఖర్చు. ఇవన్నీ కాదు కానీ నీకు కూడా 15,000 ఇస్తా, నువ్వు కూడా డెలివరీగా. ఎందుకు మొత్తం ఈ 9 నెలల బొత్త? ఏయ్ మంచిగా మాట్లాడు నువ్వు. మరి నా బొత్తి సరిస్తావా నువ్వు? మరి కాదా? ఏ ఊకో, నీ భార్యకు నువ్వు చూసుకోవడానికి నీకు బాగా నొప్పులు వస్తాయి. అచ్చిరాని పని చేసి ఇక నుంచి మంచి దవాఖానలో నెలకు చూసుకుంటా, మంచిగా చూసుకో. రాయబాపోయాం బాబిడ్డ చెల్లెని ఇంటికాడ తోలుని 15,000 రూపాయలు చెప్పు. ఇక 5,000 రూపాయలు దాని మందులకి, 5,000 రూపాయలు దాని పండ్లకు పరాలకి, 5,000 రూపాయలు మా వాళ్ళు చూసుకుంటారు. అటు ఇటు వరకు ఖర్చులకు అవుతాయి. 15,000 రూపాయలు రోజు, 15,000 ఫోన్ పే అయ్యి. నా కొంప రాసిస్తా, మంచిగా సాదురి. అర్థమవుతుందా? ఎటు పోయేది? నేను కూడా తీసుకోపో. ఎవరు తీసుకుపోతారు? ఎవరి భార్య? ఎవరి భార్య? నీ భార్య. చూసుకో, ఈయనే ఉన్నదిలే ఇన్ని రోజులు. ఈయనే ఉంటది ఇప్పటి నుంచి. మొన్న బగ్గెగిరిన పేరా తోల బతుకు చెట్టుగా బండికి ఇడిపిస్తా కన్నిత్తాంటివి. కన్నిత్తును గుజ్జిత్తును నిన్ను ఏమన్నా చేస్తున్నా కానీ పారాయింది అయింది కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడలేకపోతానా. బతుకు చెట్టుగా పని కాదు, ఇటు నుంచి ఇటుక పనికి పోవాలి. నువ్వు బిడ్డ ఇటుక పనికి పోయి నా బిడ్డను పువ్వులలో పెట్టి సాదాలి. పని చేసుకుంటానే గడ్డలేదు గిడ్డలేదు నడు. ఎత్తుకెత్తాను నా బిడ్డ లేదు. కాదే మొన్నటిదాకా బగ్గు ఉరికినవారని ఇప్పుడు పోతారు. అరే ఇప్పుడు ఏడు కత్తదయ్యా? కట్టి అనుకో బిడ్డ ఎట్టైనా మంచి తలకాయ పొరపాలకు వచ్చిపోదాం. మరి అవునా? దోకల్లో మంచిగా ఉంచుకో, పండ్లు మంచిగా తిని 15,000 కొట్టు. కొడతా. ఇవాళ బిడ్డీలని గుర్తొచ్చిందరా మీకు? మీ అడవైన కొంపల ఎన్నడున్నవైనా వీడ నాకు అర్థమవుతలేదు. నీకు ఇవాళ ఇల్లని గుర్తొస్తుందా? కొట్టనా 15,000? కొడతా. నడు.